హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి ఎలాగో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి, టమాటా, వంకాయ ఈ మూడు తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి. మిర్చిని, వంకాయల్ని రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్టవ్ అంటించి కడాయి పెట్టి దానిలో పచ్చిమిర్చి, వంకాయ వేయాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కొన్ని దొండకాయ ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి చట్నీ కాస్త రుచిగా ఉంటుంది, చిక్కగా కూడా ఉంటుంది. ఉట్టి టమాటాలు వేసి చేసిన దానికన్నా ఇలా వంకాయలు, దొండకాయలు కూడా వేసి ఫ్రై చేసి వేసుకుంటే మనకి చట్నీ బాగా చిక్కగా వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న వాటిలో నూనెలో వేసి ఫ్రై చేయాలి. చాలామంది మిక్సీలో వేసుకుంటారు. ఈ చట్నీ మీరు మిక్సీలో కంటే ఈ రోటిలో చేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది చట్నీ అని పిలుస్తారు, కొంతమంది పచ్చడి అని పిలుస్తారు. మా సైడ్ మేము పచ్చడి అని పిలుస్తాం. మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి. టమాటా ముక్కలు వేసుకొని ఇవి కూడా చక్కగా కుక్ అవ్వాలి. ఇవి కుక్ అయిన తర్వాత మనం చట్నీ చేసుకోవడానికి సిద్ధం చేద్దాం. ఫస్ట్గా చిన్న రోల్ని తీసుకొని కడుక్కొని చక్కగా నీట్గా పెట్టుకోవాలి. దానిలో ముందుగా వేయించిన దొండకాయ, పచ్చిమిర్చి ఇంకా వంకాయ ముక్కల్ని వేసి కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. నేను ఇలా నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం, మా వారికి కూడా ఇష్టం. అందుకని ఇంత చిన్న రోల్ తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో అయితే 5 నిమిషాల్లో అయిపోద్ది అనుకుంటాం, కానీ రోట్లో లేట్ అయినా పర్లేదు, కానీ రుచిగా ఉంటుంది. కాస్త ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడంత. మేము కాస్త ఉప్పు ఎక్కువగానే తీసుకుంటాం. తర్వాత మళ్ళీ మెత్తగా దంచుకోవాలి. దంచిన తర్వాత దానిలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. దాన్ని కూడా మెత్తగా దంచుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి. ఆ జీలకర్ర కూడా కొద్దిగా కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను కూడా. వేసిన తర్వాత మెత్తగా దంచుకోవాలి. ఇవి కూడా దంచుకున్న తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే చాలా చిన్న రోల్ కదా, ఎక్కువ క్వాంటిటీ మనకి దీనిలో సరిపడదు. అందుకని వేరే తీసుకొని దానిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి కూడా దంచుకున్న తర్వాత కాస్త కచ్చాపిచ్చా దంచిన తర్వాతే దానిలో ఈ టమాటా, ఉడికించిన టమాటాను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా మెత్తటిగా దంచుకోవాలి. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో నేనే దంచుతున్నాను ఫ్రెండ్స్, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి. రోట్లో ఇలా అన్నం వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే పచ్చడి అయిపోయిన తర్వాత రోట్లో ఇలా అన్నం కలుపుకొని తినడం అలవాటు. మీలో ఇలా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. టమాటా చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.